హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ లో డిమాండ్ పెరగడం వల్ల, అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల థ్రిల్లింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. కోల్ ఫైర్డ్ ప్లాంట్స్ నుండి సోలార్ ఫార్మ్స్ వరకు అన్నిట్లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇండియా ఇట్ సెల్ఫ్ ఒక గోల్ కూడా సెట్ చేసుకుందండి. 2030కి 500 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని అచీవ్ చేయాలని. ఇది టన్స్ ఆఫ్ గ్రీన్ ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తుంది, అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ కూడా చేస్తుంది అనమాట. ఇంప్రెసివ్ జనరేషన్ కెపాసిటీ ఉన్నప్పటికీ ఇండియా అనేది కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుందండి. ద ఇండియా పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ జూలై 31, 2023కి 423.25 గిగావాట్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీతో ఇండియా వరల్డ్ లోని థర్డ్ లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ గా ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఇండియాస్ పవర్ జనరేషన్ 8.87% పెరిగి 1624.15 బిలియన్ కిలో వాట్స్ కి చేరిందనమాట. లాస్ట్ 30 years లో ఇది గ్రేటెస్ట్ గ్రోత్ రేట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ పవర్ డేటా ప్రకారం ఏప్రిల్ 2023లో ఇండియా 130.57 బిలియన్ యూనిట్స్ పవర్ ని కన్జ్యూమ్ చేసింది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2022-2032 ప్రకారం ఇండియాలో పవర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీకి 2032 వచ్చేసరికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3 lakh crore, ఆల్మోస్ట్ $400 billion అనేది రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది మేజర్ పార్టిసిపేట్స్ అయిన టాటా పవర్ అనేది జూన్ 2023లోనే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీతో కలిసి సిటీలో ఉన్న పబ్లిక్ పార్కింగ్ ప్లేసెస్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఈ ఇండస్ట్రీని ఎక్స్పెండ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, యూనియన్ బడ్జెట్ 2022-2033లో గవర్నమెంట్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అండ్ పిఎం కుసుమ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం $855 million, అరౌండ్ 7,327 crores అలొకేట్ చేసిందండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అక్రాస్ ది నేషన్ రూఫ్ టాప్ సోలార్ ని ప్రమోట్ చేయడానికి నేషనల్ పోర్టల్ ని కూడా క్రియేట్ చేసిందనమాట. ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే డిస్కమ్ టెండర్ కంప్లీట్ చేసి సప్లయర్స్ ని సెలెక్ట్ చేసుకుని వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా. కోల్ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ గా, అలాగే ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ 500 గిగావాట్స్ అచీవ్ చేయడానికి 2026కి కోల్ నుండి రిన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ గా మారే 81 థర్మల్ యూనిట్స్ ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది ఇప్పటికే ఐడెంటిఫై చేసిందనమాట. ప్రతి ఇంటిని ఎలక్ట్రిఫైయింగ్ చేయాలనే ఏఎంతో ఇండియన్ గవర్నమెంట్ ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన ఆర్ సౌభాగ్య ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేసిందండి. అంతేకాకుండా వేరియస్ పిఎల్ఐ స్కీమ్స్ ని కూడా ఆన్ చేసిందనమాట. సో కీపింగ్ దట్ మైండ్, ఈ వీడియోలో మనం టాప్ 5 పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ ఫండ్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పిఎస్యు ఈక్విటీ ఫండ్ అండి. ఇది ఒక థిమాటిక్ ఫండ్ అనమాట. సెప్టెంబర్ 2022లోనే లాంచ్ అయ్యింది. ప్రెసెంట్ ఈ ఫండ్ నావ్ వచ్చేసరికి 16.27 ఉందండి. అండ్ ఫండ్ సైజ్ వచ్చేసరికి 1873 crores అండి. అండ్ ఇది అనేది హై రిస్కీ ఫండ్ అనమాట, ఎందుకంటే థిమాటిక్ సెక్టోరియల్ ఫండ్ కాబట్టి. ఈ ఫండ్ 91.52% అనేది డొమెస్టిక్ ఈక్విటీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తుందండి. అందులో 65.95% అనేది లార్జ్ క్యాప్ స్టాక్స్ కి అలొకేట్ చేసింది, 17.77% మిడ్ క్యాప్ స్టాక్స్ కి, అలాగే 0.92% స్మాల్ క్యాప్ స్టాక్స్ కి అలొకేట్ చేసింది అనమాట. అండ్ 1.6% అనేది డెట్ లో అలొకేట్ చేసింది, ఇంకొక 1.6% గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా అలొకేట్ చేసింది. పోర్ట్ఫోలియోలో టాప్ 10 స్టాక్స్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఇందులో 15.38% స్టేక్ హోల్డింగ్ ఉంది. అలాగే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 9.92%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 8.28%, కోల్ ఇండియాలో 7.53% హోల్డింగ్ ఉంది. అలాగే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లో 7.08%, ఎన్హెచ్పిసి లో 4.68%, ఇండియన్ బ్యాంక్ లో 3.93%, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 3.92%, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 3.74%, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో 3.45% హోల్డింగ్ ఉందన్నమాట. అండ్ ఈ ఫండ్ పవర్ అండ్ ఎనర్జీ స్టాక్ అలొకేషన్ లో గనక చూస్తే మెయిన్ గా ఎన్టీపీసీ అండి 9.98% ఉంది. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 8.41, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లో 7.76. పర్టికులర్లీ పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ కి ఈ ఫండ్ అలొకేషన్ గనక చూస్తే ఎన్టీపీసీ లో 9.89% స్టేక్ హోల్డింగ్ ఉంది. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 8.49%, అలాగే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 7.76% స్టేక్ ఉంది. ఎన్హెచ్పిసి లిమిటెడ్ లో 4.54%, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో 3.38%, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 2.96%, గెయిల్ లిమిటెడ్ లో 1.8%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ లో 1.15%, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ లో 0.75%, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ లో 0.44%, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ లో 0.33% హోల్డింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఫండ్ ఏంటంటే టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్కమ్ ఫండ్ అండి. ఇది ఒక డివిడెండ్ ఈల్డ్ ఫండ్ అనమాట. ఇందులో రెగ్యులర్ ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్ గా ఈ ఫండ్ అనేది అట్రాక్టివ్ డివిడెండ్ ఈల్డ్ ఉన్న స్టాక్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది.
ప్రెసెంట్ ఈ ఫండ్ నావ్ వచ్చేసరికి గ్రోత్ సెగ్మెంట్ లో 115.3147 ఉందండి. అలాగే డైరెక్ట్ గ్రోత్ సెగ్మెంట్ లో 124.6312 ఉందన్నమాట. ఈ ఫండ్ 50.10% లార్జ్ క్యాప్, 11.66% మిడ్ క్యాప్ అండ్ 9.61% స్మాల్ క్యాప్ కి అలికేట్ చేసిందండి. అండ్ టాప్ 10 హోల్డింగ్స్ లో వచ్చేసరికి ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఐటీసీ ఉన్నాయండి. ఎనర్జీ సెక్టర్ లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే ఎన్టీపీసీ లిమిటెడ్ అండి, 5.82% హోల్డింగ్ ఉంది. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4.66% హోల్డింగ్ ఉంది. ఎన్హెచ్పిసి లిమిటెడ్ లో 4.47%, గెయిల్ ఇండియా లిమిటెడ్ లో 4.06%, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 4%, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 3.06%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ లో 2.85%, సిఈఎస్సి లిమిటెడ్ లో 1.14% అండ్ గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ లో 1.1% హోల్డింగ్ వాల్యూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫండ్ ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి. ఇది సెక్టోరియల్ ఫండ్ అనమాట. 2013 లో లాంచ్ అయింది. 40.19% లార్జ్ క్యాప్స్, 24.93% మిడ్ క్యాప్ స్టాక్స్, 32.84% స్మాల్ క్యాప్ స్టాక్స్ కి అలికేట్ చేసింది అనమాట. ఈ స్కీమ్ ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కి హై అలికేషన్ అనేది ఉందండి. ప్రెసెంట్ ఈ ఫండ్ నేమ్ 49.59 అండి. అండ్ ఫండ్ సైజ్ వచ్చేసరికి 674 క్రోస్ అండి. అండ్ ఈ ఫండ్ లో టాప్ 10 హోల్డింగ్స్ కనుక మనం చూస్తే లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ అండి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది, గెయిల్ ఇండియా ఉంది, టాటా పవర్ ఉంది, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్, థర్మాక్స్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కేఏ ఇండస్ట్రీస్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందండి. అండ్ మనం టాప్ 10 సెక్టర్ లో కనుక చూస్తే ఈ ఫండ్ అనేది పవర్ సెక్టర్ కి 15.04% అలికేట్ చేసిందండి. అండ్ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, 5.96% స్టేక్ ఉంది. అలాగే గెయిల్ ఇండియా లిమిటెడ్ లో 5.2%, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ లో 4.45%, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ లో 3.97%, కేఈఏ ఇండస్ట్రీస్ లో 2.95%, సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ లో 2.91%, ఎన్హెచ్పిసి లిమిటెడ్ లో 1.63% హోల్డింగ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎస్యు ఈక్విటీ ఫండ్ అండి. ఇది ఒక థిమాటిక్ ఫండ్. డిసెంబర్ 2019 లో లాంచ్ అయ్యింది. ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. 57.78% లార్జ్ క్యాప్ స్టాక్స్ కి, అలాగే 20.40% మిడ్ క్యాప్ స్టాక్స్, 13.56% స్మాల్ క్యాప్ స్టాక్స్ కి అలికేట్ చేస్తుంది అనమాట. ఈ ఫండ్ నేమ్ వచ్చేసరికి ప్రెసెంట్ 27.94 ఉందండి. అలాగే అసెట్ అండర్ మేనేజ్మెంట్ 1936 క్రోస్ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ సెక్టర్ వైజ్ అలికేషన్ కనుక చూస్తే 29.55% ఫైనాన్షియల్ కి అలికేట్ చేస్తే 29.56% ఎనర్జీ సెక్టర్ కూడా అలికేట్ చేసిందండి. అండ్ టాప్ 10 హోల్డింగ్స్ లో మనం కనుక చూస్తే ఎన్టీపీసీ, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయండి. అండ్ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఏంటంటే ఎన్టీపీసీ. ఇందులో ఈ ఫండ్ కి 8.9% హోల్డింగ్ ఉందన్నమాట. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4.85%, గెయిల్ ఇండియా లిమిటెడ్ లో 4.59%, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 3.72%, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ లో 1.67%, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ లో 1.22%, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ లో 0.95%, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 0.47% హోల్డింగ్ వాల్యూ ఉంది. అండ్ నెక్స్ట్ ఫండ్ నిప్పాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ అండి. ఇది ఒక ఓపెన్ ఈక్విటీ స్కీమ్ అన్నమాట. ఇది కూడా థిమాటిక్ ఫండ్. ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 50.75% లార్జ్ క్యాప్స్, 20.11% మిడ్ క్యాప్స్, 19.96% స్మాల్ క్యాప్ స్టాక్స్ కి అలికేట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ప్రెసెంట్ ఈ ఫండ్ నేవ్ వచ్చేసరికి 277.1621 ఉందండి. అండ్ ఈ ఫండ్ ఇండస్ట్రీ అలికేషన్ కనుక చూస్తే పవర్ సెక్టర్ కి 13.79% అలికేట్ చేసిందండి. అండ్ టాప్ 10 హోల్డింగ్స్ కనుక చూస్తే లార్సెన్ అండ్ టర్బో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, బాస్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతి ఎయిర్టెల్, కేన్స్ టెక్నాలజీ, అలాగే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిఎన్డిఎల్ఎం, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఉన్నాయండి. అండ్ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఏంటంటే ఎన్టీపీసీ అండి, 7.32% హోల్డింగ్ ఉంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీలో 6.66%, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ లో 2.81%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 2.48%, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ లో 2.21%, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ లో 1.92% హోల్డింగ్ ఉందన్నమాట. ఇండియన్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూస్తే 2030కి 500 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీని టార్గెట్ గా పెట్టుకుందండి. అండ్ 2070కి నెట్ జీరో ఎమిషన్ కి కూడా షిఫ్ట్ అవుతామని స్ట్రాంగ్ గా చెప్తుందన్నమాట. 2031 కి ఇండియన్ గవర్నమెంట్ 15,700 మెగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీతో 21 న్యూ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది.
2030కి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇండియాలో ఎలక్ట్రిసిటీ నీడ్స్ అనేది 817 గిగావాట్స్ కి ఇంక్రీజ్ అవుతుందని, అలాగే 2029-2030లో రిన్యూవబుల్ ఎనర్జీ అనేది 18% నుండి 44% కి పెరుగుతుందని, అండ్ థర్మల్ ఎనర్జీ అనేది 78% నుంచి 52% కి తగ్గుతుందని ప్రెడిక్ట్ చేసిందనమాట. ఓవరాల్ గా ఇండియాస్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ అనేది పాజిటివ్ గా ఉందండి. సో మనం ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ని ఐడెంటిఫై చేసి లంసమ్ మోడ్ లో ఆర్ ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫండ్స్ అన్ని కూడా థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ కాబట్టి హై రిస్క్ అండ్ రివార్డ్ ఉంటుందండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.